సినిమా అమ్హారిక. మోక్షజ్ఞ 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 ఈ పదాన్ని పలికి పలికి అభిమానుల గొంతు ఆరిపోయింది. ఈ పాటికే పట్టాలెక్కాల్సిన సినిమా పత్తా లేకుండా పోయింది. తెరంగేట్రం చేస్తాడనుకున్న బాలయ్య వారసుడు సైలెంట్ అయిపోయాడు. మరి మోక్షజ్ఞ సినిమాకి ఇప్పుడైనా మోక్షం దొరుకుతుందా? ఏడాది కిందట కొబ్బరికాయ కొట్టిన సినిమాకి ఇకనైనా గుమ్మడికాయ కొడతారా? ఏడాది, సరిగ్గా ఏడాది మోక్షజ్ఞ తెరంగేట్రం చేస్తున్నాడంటూ సోషల్ మీడియా దద్దరిల్లిపోయి నేటికి ఏడాది. బాలయ్య వారసుడు వచ్చేస్తున్నాడంటూ ఫ్యాన్స్ హోరెత్తించి ఇప్పటికీ ఏడాది. బాబు ఎంట్రీ ఇచ్చేస్తున్నాడంటూ ఫస్ట్ లుక్ వదిలి సరిగ్గా సంవత్సరం. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ పాటికి థియేటర్లో రికార్డులతో దుమ్ము లేపుతుండేవాడు మోక్షు. కానీ డెస్టినీ మరోలా ఉంది. దుమ్ము లేపడం అటుంచి కనీసం సినిమానే మొదలు పెట్టలేకపోయాడు మోక్షు. ప్రశాంత్ వర్మ మెగాఫోన్ పడుతున్నాడని, త్వరలోనే సినిమా వచ్చేస్తుందంటూ ఊదరగొట్టడంతో నందమూరి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేయడం మొదలుపెట్టారు. అయితే ప్రశాంత్ కాదంటూ లైన్లోకి నాగశ్విన్ వచ్చేస్తున్నాడంటూ వార్తలొచ్చినా సర్లే ఎవరో ఒకరు అంటూ సర్దుకుపోయారు. కానీ అవన్నీ రూమర్స్ అంటూ సినిమా ఇంచు కూడా జరగకపోవడమే ఇక్కడ గమనార్హం. దీంతో అసలు బాబుగారు వచ్చేదెప్పుడో, మా ఆకలి తీర్చేదెప్పుడో అంటూ ఫుల్ సాడ్ మూడ్ లోకి వెళ్లిపోయారు. మోక్షు వయసు చూస్తే 32 ఏళ్లు. నట వారసులంతా ఈ పాటికే ఎంట్రీ ఇచ్చేసి సాలిడ్ హిట్స్ కొట్టేశారు కూడా. మరి మోక్షు విషయంలో ఎందుకు ఇంత డిలే అవుతుందో బాలయ్యకే తెలియాలి. ఇక ఇండస్ట్రీ హిట్ కొట్టాలంటూ వెయిట్ చేస్తే ఉన్న బస్ కూడా ఉసూరుమంటుందని ఫ్యాన్స్ వర్రీ అయిపోతున్నారు. అయితే ఒకవైపు సాలిడ్ రొమాంటిక్ స్టోరీ కోసం చూస్తున్నాడంటూ నారా రోహిత్ చెప్పుకొస్తే, మరోవైపు ఆదిత్య 999 తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అంటే మోక్షు ఎంట్రీపై ఇప్పటికే ఒక డెసిషన్ కి రాలేదని క్లియర్ గా అర్థమవుతుంది. చూడాలి మరి ఇప్పటికైనా జానర్ విషయంలో క్లారిటీ వచ్చే ఏడాది కల్లా సినిమాని రిలీజ్ చేస్తారో లేదో. టాలీవుడ్ గడ్డపై చేసిన రచ్చ బాలీవుడ్ లోనూ కంటిన్యూ చేస్తానంటుంది మన బేబీ. అవును, స్మాల్ బడ్జెట్ లో వచ్చి కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమాని ఇప్పుడు హిందీలో దించేందుకు రెడీ అవుతున్నాడు సాయి రాజేష్. అయితే ఇప్పటికే ఇలా చిన్న బడ్జెట్ లో వచ్చి 100 కోట్లు వెనకేసిన సయారాతో దీన్ని పోల్చడం ఇక్కడ విశేషం. మరి ఈ బేబీ మరో సయారా అవుతోందా? సాయి రాజేష్ ఈ బేబీతో బాలీవుడ్ లో జెండా పాతేస్తాడా? హ్యావ్ ఎ లుక్. సాడ్ లవ్ స్టోరీస్ ని నెత్తిన పెట్టేసుకుంటున్నారు ఆడియన్స్. ఆ వుడ్ ఈ వుడ్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లోనూ ఇలాంటి చిత్రాలకి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో టాలీవుడ్ లో ఆ మధ్య సాలిడ్ సక్సెస్ అయిన బేబీతో బాలీవుడ్ బాట పట్టాలని ఫిక్స్ అయ్యాడు డైరెక్టర్ సాయి రాజేష్. అయితే ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ఈ బేబీ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడని, కానీ అనుకున్న సమయానికి రీమేక్ సెట్స్ పైకి రాకపోవడంతో బాబిల్ ఖాన్ ఈ మూవీ నుంచి తప్పుకున్నాడని, దీంతో బేబీ రీమేక్ అటకెక్కినట్టేనని పుకార్లు షికారు చేశాయి. అయితే లేటెస్ట్ గా ఈ బేబీపై సాలిడ్ అప్డేట్ వదిలాడు సాయి రాజేష్. రీమేక్ ప్రొడక్షన్ వర్క్ డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసి సినిమాని 2024 ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ తాజాగా ఈ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కూడా సయారాల ట్రయాంగిల్ సాడ్ లవ్ స్టోరీ కాబట్టి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బేబీ మరో సయారా అవడం పక్కా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సయారా కథ విషయానికి వస్తే, తన కాలేజీలో రైటర్ అయిన సీనియర్ ని ప్రేమించిన హీరోయిన్ వాళ్ళ ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమవుతోంది. అయితే అతను స్వార్థం చూసుకుని వెళ్లిపోవడంతో తను బాధపడిపోయి చివరకు ఓ ఐటీ కంపెనీలో జాయిన్ అవుతుంది. అక్కడ ఆమెకు మరో వ్యక్తి పరిచయం అయి అది కాస్త ప్రేమగా మారుతుంది. అదే సమయంలో హీరోయిన్ జీవితంలోకి ఆమె మాజీ ప్రేమికుడు కూడా వస్తాడు. మరి ఇద్దరిలో హీరోయిన్ ఎవరి దగ్గరికి చేరిందనేదే సినిమా. దీంతో ఇది కాస్త బేబీ కథకి కాస్త దగ్గరగా ఉండడంతో బేబీ కూడా సయారాల సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అంటూ ఆరా తీస్తున్నారట మూవీ లవర్స్. చూడాలి మరి సయారాల బేబీ కూడా 500 కోట్లు కొల్లగొడుతుందా, లేక అంచనాలు అందుకోలేక చతికిల పడుతుందా? అరంగేట్రంలోనే అదుర్స్ అనిపించాడు బెల్లం బాబు. కానీ ఆ జోష్ తర్వాతి సినిమాల్లో మాత్రం చూపించలేకపోయాడు. అరహిట్టు 6 ఫ్లాపులు అన్నట్టుగా ఉంది ఇతగాడి పరిస్థితి. దీంతో బాబుగారి ఆశలన్నీ కూడా వచ్చే కిష్కిందపురి పైన పెట్టుకోవాల్సిన పరిస్థితి. మరి ఈ సినిమా అయినా అయ్యవారి ఆశల్ని నెరవేరుస్తుందా? మిరాయిని తట్టుకొని బెల్లం బాబుకి హిట్ ఇస్తుందా? ఒకవైపు సమంత, మరోవైపు వివి వినాయక్, ఇంకోవైపు తల ఎటు తిప్పినా నేనే అన్నట్టుగా ప్రమోషన్స్. ఇంకేం అల్లుడు శ్రీనుతో బెల్లంకొండ ఇండస్ట్రీలో పాతకపోతాడనుకున్నారు అంతా. తండ్రి బెల్లంకొండ సురేష్ ఆశ కూడా అదే. అందుకే కోట్ల రూపాయలు కుమ్మరించాడు మరి. కానీ ఆ హైప్ అంతా అప్పటికే అన్నట్టు ఆ తర్వాత ఏ సినిమాతోనూ సాలిడ్ హిట్ కొట్టలేకపోయాడు బెల్లంకొండ. స్పీడున్నోడు, జయజానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత
ఏ సినిమా కూడా ఇతగాడికి ష్యూర్ సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఉన్నంతలో జయజానకి నాయక ఒక్కటే బోయపాటితో చేశానన్న సంతృప్తి మిగిల్చింది. ఇక రాక్షసుడితో సక్సెస్ ట్రాక్ ఎక్కడనుకునే లోపే అల్లుడు అదుర్స్ హిందీ ఛత్రపతి అంటూ బొక్కబోర్లా పడ్డాడు. మొదటి సినిమా తీసిన వినాయక్ కూడా ఛత్రపతి తీసి చేతులెత్తేశాడంటే బెల్లం బాబుతో హిట్ ఎంత దోబూచులాడుతోందో అర్థమవుతోంది. ఇక లేటెస్ట్ గా వచ్చిన భైరవం సినిమా ఇటు హిట్ కి అటు ఫ్లాప్ కి మధ్య నిలవడం, మరోవైపు నారా రోహిత్, మంచు మనోజ్ కూడా అందులో నటించడంతో బెల్లంకొండ సినిమాని సాలిడ్ గా ఓపెన్ చేసుకోలేని పరిస్థితి. దీంతో ఇక ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టేయాలంటూ మొదలెట్టిన కిష్కిందపురి అప్పుడు ఇప్పుడు అంటూ ఎట్టకేలకి థియేటర్ లోకి ఎంట్రీ ఇస్తుండడంతో ఈ సినిమా అయినా బెల్లం బాబుని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందా అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు బెల్లం ఫ్యాన్స్. అయితే అదే రోజు పాన్ ఇండియా సినిమా ట్యాగ్ వేసుకుని మిరాయ్ వస్తుండడంతో కిష్కిందపురి ఎలాంటి ఓపెనింగ్స్ దక్కించుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా అసలే అంతంత మాత్రంగా హిట్స్ ఉన్న బెల్లం బాబు ఇలా మిరాయ్తో పోటీ పడ్డం మొదటికే మోసం వస్తోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి సెప్టెంబర్ 12న వస్తున్న ఈ రెండు సినిమాల్లో ఏది నిలబడుతోందో ఏది పడిపోతుందో. అదంతా అప్పుడు గురు, ఇప్పుడు మేమంతా కలిసిపోయాంగా అంటున్నారు మన స్టార్ హీరోస్. అవును, సూపర్ స్టార్ నుండి మెగాస్టార్ దాకా, అమీర్ నుండి షారుఖ్ దాకా అంతా ఒకే ఫ్రేమ్లో ఇవిడిపోయేందుకు తెగ పోటీ పడుతున్నారు. దీంతో వచ్చే రోజుల్లో మల్టీ స్టారర్స్ కి మంచి రోజులు వచ్చినట్టేగా అంటూ మురిసిపోతుందట మన ఇండియన్ సినిమా. మా హీరో జోలికొస్తే మామూలుగా ఉండదు. మీ హీరో సినిమా బడ్జెట్ మా హీరో ఫస్ట్ డే కలెక్షన్స్ కి సమానం. మీ హీరో కటౌట్ 50 అడుగులైతే మా హీరో కటౌట్ 100 అడుగులు. రికార్డ్స్ మా వంతు, డిజాస్టర్స్ మీ వంతు. మీ స్టార్ సత్తా లోకల్ అయితే మావాడి సత్తా పాన్ వరల్డ్. ఇలా స్టార్స్ ఫ్యాన్స్ అందరూ అడపాదడపా గొడవలు పెట్టుకోవడం, ఫ్లెక్సీలు తగలబెట్టడం, ప్రాణాల మీదకి తెచ్చుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వంగా అంటున్నారు మన స్టార్ హీరోలు. మేము కలిసిపోయామంటూ ఒకే ఫ్రేమ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నారు. ట్రెండ్ మారిందంటూ సిల్వర్ స్క్రీన్లు సరికొత్త కాంబోలతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. వీటిలో ఇప్పటికే శివశంకర వరప్రసాద్ తో వెంకీ మామ జోడీ కట్టేందుకు సిద్ధమైతే, మరోవైపు కోలీవుడ్ స్టార్స్ కమల్, రజనీలు కూడా 46 ఏళ్ల తర్వాత కలిసి స్క్రీన్ పై కనిపించనున్నట్లు టాక్. అప్పుడెప్పుడో 1979 అలాయుద్దీన్ అద్భుత దీపం అనే సినిమాలో కలిసి కనిపించిన ఈ జోడీ ఆ తర్వాత స్టార్డమ్ ఉచ్చులో పడి కలవకుండా పోయారు. కానీ వీరిద్దరిని నేను కలుపుతానంటూ సరికొత్త చరిత్రకి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యాడు లోకే. వాస్తవానికి లోకేష్ కార్తీతో ఖైదీ 2, దీని తర్వాత అమీర్ తో సూపర్ హీరో కథ చేయాల్సి ఉంది. కానీ కూలీ అంచనాల్ని అందుకోకపోవడంతో ఈసారి మరింత సాలిడ్ అంటూ కమల్, రజనీ కాంబోకి తెరతీశాడట లోకే. మాణిక్ బాషా, వీరయ్య నాయుడు వయసయ్యాక తిరిగి తమ పాత జీవితంలోకొస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక టాలీవుడ్, కోలీవుడ్ సంగతి ఇలా ఉంటే బాలీవుడ్ లో ఇలాంటి సాలిడ్ కాంబోకి రంగం సిద్ధమవుతుంది. షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా చేస్తున్న వెబ్ సిరీస్ లో షారుఖ్ తో పాటు అమీర్, సల్మాన్ కనిపిస్తారన్న టాక్ నడుస్తోంది. నిజానికి ఈ పుకారు ఇప్పటిది కాదు, ఈ ఏడాది ప్రారంభం నుంచి వినిపిస్తోంది. అయితే రీసెంట్ గా సల్మాన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ హీరో షారుఖ్ తో కలిసి నటించాలని ఉందని, ఆ కోరిక త్వరలోనే తీరుతుందేమో అంటూ ఆశాభావం వ్యక్తం చేయడంతో హ్యాపీ మోడ్ లోకి వెళ్లిపోతున్నారట ఖాన్ ఫ్యాన్స్. చూడాలి మరి సెట్ అవుతున్న సరికొత్త కాంబోలు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో. ఒకవైపు ఘాటి, మరోవైపు మద్రాసి, రెండు కూడా పెద్ద సినిమాలే. అయినా లక్ టెస్ట్ చేసుకుంటానంటూ వచ్చింది లిటిల్ హార్ట్స్. టెస్ట్ చేసుకోవడం అటుంచి ఇప్పుడు ఈ సినిమా రికార్డులు సెట్ చేస్తోంది. భారీ అంచనాలతో వచ్చిన పెద్ద సినిమాల్ని చితక్కొడుతూ సరికొత్త నంబర్స్ ని వెనకేస్తుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిన్న సినిమా చేస్తున్న ఆ రచ్చేందో మనము చూసేద్దామా? బాక్సాఫీస్ కి కావాల్సింది కంటెంట్ కానీ కాస్టింగ్ కాదంటూ మరోసారి ప్రూవ్ చేసింది లిటిల్ హార్ట్స్. ఘాటి, మద్రాసి వంటి సాలిడ్ సినిమాలతో పాటు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు వాటిని మించిన కలెక్షన్స్ తో రచ్చ చేస్తోంది. వాస్తవానికి లిటిల్ హార్ట్స్ ని బన్నీవాస్, వంశీ నందిపాటి లాంటి నిర్మాతలు రిలీజ్ చేస్తున్నారని తప్పితే మరో అట్రాక్షన్ లేదు. కానీ లిటిల్ హార్ట్స్ అంచనాలని తలకిందులు చేస్తూ రేస్ లో నెగ్గేసింది. సినిమాకి అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ రాగా ఘాటి, మద్రాసి సినిమాలు పాజిటివ్ టాక్ లో వినగబడిపోయాయి. ఇక దాదాపు 2,50 లక్షలకి అమ్ముడైన ఈ సినిమా ఆ వసూళ్లని 2 రోజుల్లోనే కొట్టేసిందంటే కంటెంట్ కి ఆడియన్స్ ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఇక 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యి దాదాపు 10 కోట్ల గ్రాస్ వెనకేసిన ఈ సినిమా త్వరలోనే 25 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోవైపు ఓవర్సీస్ లో మొదటి రోజుకి $115,000 రాబట్టగా ఇది హరిహర వీరమల్లు, వార్ 2ల కన్నా ఎక్కువ కావడం గమనార్హం. ఇక అనుష్క శెట్టి నటించిన ఘాటి మాత్రం మొదటి
రోజుకి $27,000 వద్దే ఆగిపోయిందంటే సినిమా ఎంతలా తేలిపోయిందో తెలిసిపోతుంది. ఇక స్పైడర్ దగ్గర నుంచి ఆయన వరుసగా డిజాస్టర్లు డెలివర్ చేస్తున్న మురుగదాస్ మదరాసితోనైనా పికప్ అవుతాడని అనుకున్నారు అంతా. అయితే అంతో ఇంతో తమిళ్లో కాస్త డబ్బులు చూస్తున్న ఈ సినిమా తెలుగులో హ్యాండ్స్ అప్ చేయడంతో లిటిల్ హార్ట్స్ మరింత దూసుకుపోయే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా మంచి క్రేజ్, స్టార్ అట్రాక్షన్ ఉంటే సరిపోదు, సాలిడ్ కంటెంట్ కూడా కావాలని ప్రూవ్ చేసిన లిటిల్ హార్ట్స్ ని చూసి మేకర్స్ ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారేమో చూడాలి. ఇవి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.